నీవు అడగకపోయినా, నీవు కష్టములో ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నీ బాధను, కష్టాన్ని, నష్టాన్ని తొలగించేవాడు ఎవడు అంటే అది కేవలం సిద్ధ గురువే అనే విషయము ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు శాస్త్రాలు గురువు ఆరాధన చెయ్యి, రాత్రి పగలు గురువును సేవించు అని ఎందుకన్నారు? ఊరికనే అన్నారా? ఎవరు చెయ్యలేనిది, ఎవరు ఇవ్వలేనిది సిద్ధ గురువు నీ జీవితంలో ప్రసాదిస్తాడు అన్నది నగ్న సత్యం. కాబట్టి జీవితంలో ఒక గురువు ఉండాలి, ఆ గురువు సిద్ధ గురువే ఉండాలి. ఆ సిద్ధ గురువును నిజంగా, పవిత్రంగా, నిష్కామంగా, నిస్వార్థంగా, శుద్ధ ప్రేమతో ప్రేమించాలి. అప్పుడు అక్కడ నిజమైనటువంటి గురు శిష్య సంబంధము ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి గురువు చేసేటువంటి మేలును ఆ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. గురువు చేసేటువంటి బాధ్యతను ఆ విష్ణుదేవుడు కూడా వర్ణించలేడు.